రైతుల్లో ఒక అలజడి సృష్టించి 1600కే ధాన్యం కొనేయాలని 1450కే ధాన్యం కొనేయాలని దళారులు మధ్యవర్తులు కొంతమంది రైతుల్ని మోసం చేస్తున్నారు. దయచేసి రైతు సోదరులను విన్నవించుకుంటున్నాను. ప్రభుత్వం మీకు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర మేరకు 1792 రూపాయలు ఖచ్చితంగా మేము మీకు 75 కిలోల బస్తాకి మేము ఇస్తాం. దాని ప్రకారంగా ధాన్యం కొనుగోలు చేస్తాం. ఎక్కడ కూడా పొరపాటు ఉండదు. రైతు సహాయ కేంద్రాల్లో మా సిబ్బందిని అలర్ట్ చేశాం. వాతావరణం విషయంలో కూడా రైతుల దృష్టికి దయచేసి నేను తీసుకురాగలదలుచుకున్నాను. ఎందుకంటే ఇంతకుముందే నేను ఎండి గారు ఐఎండి అధికారులతో మాట్లాడాం, వివరాలు తీసుకున్నాం. 30వ తారీఖు వరకు మనకి వర్షాలు లేవు. 30వ తారీఖున 5 జిల్లాల్లో వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, అదేవిధంగా నెల్లూరు వీటి వరకు వర్ష సూచనలు 30వ తారీఖు రాత్రికి కనపడుతున్నాయి. కృష్ణా జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, అదేవిధంగా బాపట్ల, గుంటూరు ఈ జిల్లాల్లో ఐసోలేటెడ్ షవర్స్ అంటే కొన్ని ప్రాంతాల్లోనే వర్షాలు పడే సూచనలు 1వ తారీఖు నుంచి ఉంది. కాబట్టి దయచేసి మీరు ఎవ్వరు కూడా హడావడిగా ఈ సమాచారం కావాలని కొంతమంది దుష్ప్రచారం చేస్తూ ఒక అలజడి సృష్టించి తక్కువ ధరకే మీ దగ్గర కొనాలని చేస్తున్న ప్రయత్నాన్ని మీరు ధైర్యంగా దాన్ని తిప్పికొట్టండి. మీకు అండగా మేము నిలబడతామని మీకు మాటిస్తున్నాను.